సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. అండ్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది. సో కలర్ చూసారు కదా, మంచి రాణి పింక్ కలర్ టోన్తో ఉంటుంది అనమాట. సో చూడండి, ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, మనకి డోలా ఫ్యాబ్రిక్ లో కూడా షైనింగ్ చూడండి, మనకి ఆ ఫ్యాబ్రిక్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో శారీ మీద వచ్చేసి మనకి లైట్ గోల్డెన్ కలర్ జరీతో కంప్లీట్ వీవింగ్ తో తీసుకున్నారు ఇట్లా బుటీస్ అనేది. సో చూడండి, శారీ మొత్తం కూడా ఇట్లానే బుటీస్ తో హైలైట్ ఉంటుంది. అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసి జస్ట్ ఇట్లా సింపుల్ డిజైన్ తో హైలైట్ చేశారనమాట. సో చూడండి, షోల్డర్ బార్డర్ కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అసలు కింద బార్డర్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చారో, శారీకి అసలుకి చాలా నీట్ గా ఇచ్చేసారండి. అండ్ మనకి ఇట్లా చూసారు కదా, బ్యూటిఫుల్ డీర్స్ డిజైన్తో పేరప్ చేశారనమాట. సో డీర్స్ని మనకి హైలైట్ చేయడం కోసం లైట్ గోల్డెన్ జరీతో తీసుకున్నారు, ఫాలోడ్ బై ద గోల్డెన్ జరీ అనమాట. నార్మల్ జరీతో కంప్లీట్ వీవింగ్తో ఇచ్చేసారు. సో చూద్దాం ఒకసారి, చూడండి మీకు కంప్లీట్ లుక్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది అనమాట, విత్ నైస్ రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ జరీతోనే ఉంటుంది, ఫాలోడ్ బై ద డీస్ డిజైన్. అండ్ దెన్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి డబల్ పళ్ళు స్టైల్లో ఇచ్చేసారు. సో ఇక్కడ డీర్స్ అండ్ పికాక్స్ని యూజ్ చేసుకొని మనకి పళ్ళు అనేది చాలా హైలైట్ చేశారు, ఫాలోడ్ బై ద టాజిల్స్. సో టాజిల్స్ కూడా చూసారు కదా, గ్రీన్ కలర్ టాజిల్స్ ఇచ్చారు, సో దట్ మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో చూడండి, దిస్ ద బ్లౌజ్. సో అసలు మంచి పింక్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. అండ్ మనకి బ్లౌజ్లో వచ్చేసి బిగ్ బార్డర్ కాకుండా ఓన్లీ స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ మనకి స్మాల్ బార్డర్ ఉంది కదా, అదే కాన్సెప్ట్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి ఇచ్చేసారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ.